స్థిరత్వం ఉండాలంటే స్థిరత్వం ఉండాలి. దేవుడి ఉద్దేశం మీద, దేవుడి పనుల మీద వచ్చినటువంటి బాప్తిసం ఇచ్చే యోహాను మొదట ప్రభువును చూసి ఏమన్నాడు తెలుసా? ఆహా, ఇదిగో లోక పాపములు మోసుకొని పోయే దేవుణ్ణి గొర్రె పిల్ల. ఎత్తి చెరసాల్లో వేయంగానే రాబోబు వాడివి నీవేనా, ఇంకెవరి కొరకైనా మేము ఎదురు చూడాలా? ఏమైపోయింది విశ్వాసం? ఏమైపోయింది మొదటి మాట? ఏమైపోయింది మొదటి భక్తి? ఏమైపోయింది మొదట యథార్థత? కదిలిపోయింది. ఏమైపోయింది? కదిలిపోయింది. మొదట చెప్పాడు, ఆయన చెప్పుల వారనైనా మోయటకు నేను పాత్రుని కాదన్నాడు. ఇప్పుడేమన్నాడు తెలుసా? అసలు నువ్వేనా? మాకు డౌట్గా ఉందయ్యా. అసలు నువ్వేనా దేవుడివి? మాకు డౌట్గా ఉంది. ఉంటే మాట్లాడు, ఉంటే మాకు ఈ పని చేసి పెట్టు, మాకు ఈ కార్యం చేసి పెట్టు, మాకు రావాల్సిన డబ్బులు ఏవి వస్తున్నాయా? మా అప్పులు తీరుతున్నాయా? మా రోగాలు పోతున్నాయా? నువ్వే దేవుడు అయితే మొదట ఏమన్నావు? ప్రభువా నీవే, ప్రభువా నీవే, ప్రభువా నీవే. ఇప్పుడు విశ్వాసం ఏమైపోయింది? సల్లగిల్లిపోయింది. స్థిరత్వం లేకుండా కదిలిపోతున్నావు నీవు. అందుకే దేవునితో మాట్లాడుతున్నాడు, నీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి స్థిరులై కదలని వారై ప్రభువు చేయబోయే అద్భుతమైన కార్యమయందు ఆసక్తి కలిగి ఉండండి. ఆమేన్. కానీ నా ప్రభు ఎలా అంటాడో తెలుసా? నేనెవరో ఆయన ఎవరో నాకు తెలియదని, అసలు నాకు వద్దని పారిపోయినటువంటి పేతురు, మాకు వద్దయ్యా, మా పని మేము చేసుకుంటామా అని వెళ్ళిపోయినటువంటి పేతురు, పోయేవాడు ఒంటరిగా పోక అందరిని తీసుకోపోయినటువంటి పేతురు, తిరిగి మళ్ళీ ఎతికి ఎక్కడున్నాడో తెలుసుకొని ప్రభు అంటాడు పేతురుతో, నీవు నా సంఘమును కట్టుదువు. కొట్టో. ఎవరైతే బలహీనతంగా ఉన్నారో, ఎవరైతే పారిపోవాలనుకుంటున్నారో, ఎవరైతే మాకు వద్దు నాయన అనుకుంటున్నారో, నీతోనే దేవుని నోరు మాట్లాడుతుంది. నీ చేతనే ఆయన ఒక అద్భుతం జరిగించబోతాడు. ఆమేన్. స్థిరమైన చోటు మేకు కొట్టినట్లుగా నిన్ను స్థిరమైన చోట ఆయన నిలబెట్టబోతున్నాడు. వదలడు, కదలడు, విడవడు, ఎడబాయడు. అబ్బో, ఎన్నో పేర్లు ఉన్నాయి ఆయనకి. ఆమేన్. హల్లెలూయా. అది మన జ్ఞానం వద్దు సార్. ఇంకెందుకు, ఎంతకాలం అయింది, ఇంకా ఆయన విడిచిపెట్టేస్తే పోతుంది, ఏదో ఒకటి చేసుకుంటే పోతుంది, ఊరేసుకుంటే పోతుంది, చచ్చిపోతే పోతుంది. ఇది మన జ్ఞానం. వెళ్ళిపోతే పోతుంది, మన టైము, మన కర్మ, ఏదో తెలియక ఇలా చేసుకుందాం, ఇదంతా మన జ్ఞానం.